యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ సూర్యచంద్రరావు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిప్యూటీఓ ఆఫీసుల ముందు ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి సమస్యల మీద నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ తరఫున 25/3/2025 తేదీన దాదాపు 62 డిమాండ్లతోటి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమరాండంలోని ప్రధాన అంశాలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగుల భద్రతకు సంబంధించి ఉద్యోగ భద్రతా సర్క్యులర్ ఏదైతే ఉందో 1/2019 సర్క్యులర్ ఏదైతే ఉందో అన్ని డిపోల్లో యాజమాన్యం ఇంప్లిమెంట్ చేయకుండా ఆ సర్క్యులర్ని పక్కన పెట్టి ఆ గైడ్లైన్స్ ఫాలో అవ్వకుండా ఉద్యోగస్తులని అక్రమంగా సస్పెండ్ చేయడం, రిమూవ్ చేయడం కూడా జరుగుతుంది. ప్రభుత్వ సంస్థల్లో మరి ఎక్కడా కూడా లేని విధంగా విచ్చలవిడి పనిష్మెంట్స్ మరి యాజమాన్యం వారు ఇస్తున్నారు. ఖచ్చితంగా ఉద్యోగ భద్రతకు సంబంధించి ఉద్యోగస్తులకు సంబంధించి 1/19 సర్క్యులర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అమలు చేయాలనేది ఒక డిమాండు. అలాగే ప్రధానంగా మేము ఏదైతే ఏపీఎస్ఆర్టీసీలో ఉండగా అన్లిమిటెడ్ వైద్యం, సూపర్ స్పెషాలిటీ రిఫరల్ వైద్యం ఏదైతే ఉందో గవర్నమెంట్లో ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో ఈహెచ్ఎస్ ఏదైతే మరి గవర్నమెంట్లో మెర్జ్ అయిన తర్వాత ఈహెచ్ఎస్ ఏదైతే వచ్చిందో మరి ఈహెచ్ఎస్ వల్ల ఎటువంటి ప్రయోజనం లేకపోగా మరి వైద్యం సరైన వైద్యం అందక ఏపీపీటీడీ ఉద్యోగస్తులు చాలామంది చాలా చోట్ల చాలా హాస్పిటల్స్లో అనారోగ్యంతో మరి వాళ్ళ వైద్యం సరైన వైద్యం అందక చేయించుకోలేని దుస్థితిలో చనిపోవడం కూడా జరుగుతుంది. మేము ఏదైతే ఏపీఎస్ఆర్టీసీలో ఉందో పాత వైద్యం ఏదైతే ఉందో అన్లిమిటెడ్ వైద్యం రిఫరల్ హాస్పిటల్ రిఫర్ చేసి పంపించే వైద్యం ఏదైతే ఉందో అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వారికి ఏ విధంగా వైద్యం జరుగుతుందో ఆ విధంగానే ఏపీపీటీడీ ఉద్యోగస్తులందరికీ కూడా చేయాలనేది మా యొక్క రెండవ డిమాండు. అలాగే బస్సులకు సంబంధించి మరి వాళ్ళ ప్రభుత్వ పరంగా ఎలక్ట్రికల్ బస్సెస్ ప్రభుత్వ పరంగా తీసుకుంటున్నారు. అవి ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగస్తుల ద్వారానే ఆ బస్సెస్ తీసుకుని నడిపే ఆలోచన చేయాలనేది మా యొక్క మూడవ డిమాండ్. అది పబ్లిక్ కూడా మరి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి బస్సులు కొత్త బస్సుల కొనుగోలు ఏదైతే ఉందో ఖచ్చితంగా కొనుగోలు చేసి కొత్త బస్సులు పెంచవలసిన ఆవశ్యకత. అలాగే ఎలక్ట్రికల్ బస్సెస్ ఏవైతే తీసుకున్నారో మరి ఆర్టీసీ సిబ్బంది ద్వారానే నడపాలనేది మా యొక్క ప్రధాన డిమాండు. అలాగే మరి ఉద్యోగస్తులు వాళ్ళకి అనారోగ్యంగా ఉన్నప్పుడు కానీ వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయ్యి సిక్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేసినప్పుడు సిక్కులకు సంబంధించి మరి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రిప్రజెంటేషన్ మేరకు యాజమాన్యం ఏదైతే మరి సర్క్యులర్ జారీ చేశారో ఆ సిక్కు కాలం ఏదైతే ఉందో ఆ సిక్కు కాలానికి కమిటేషన్ అనేది ఏదైతే ఉందో పూర్తి శాలరీ ఇవ్వాలనేది మా యొక్క ప్రధాన డిమాండు. చాలా చోట్ల సిక్కులకు జీతాలు నిరాకరిస్తున్నారు డిపో మేనేజర్లు. మరి ఆ విధానం విడనాడాలి. ప్రభుత్వ సంస్థల్లో ఎక్కడైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడైనా సరే సిక్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి జీతాలు వస్తాయి కాబట్టి ఆర్టీసీలు కూడా అదేవిధంగా మరి వాళ్ళు ఇచ్చిన సర్క్యులర్ మేరకే అమలు చేయాలనేది మా యొక్క ప్రధాన డిమాండు. అలాగే అన్ని కేటగిరీల్లో కూడా ఏపీపీటీడీలో 2021-2020 తర్వాత మెర్జ్ అయిన తర్వాత ప్రమోషన్స్ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో ఎవ్వరికి కూడా ప్రమోషన్ రాకుండా అప్పటి నుంచి కూడా మరి ఏదైతే అర్హత ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీసం ఒక్క ప్రమోషన్ కూడా ప్రభుత్వంలో ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ఆదేశాలు ఏదైతే ఉన్నాయో ఒక్క ప్రమోషన్ తీసుకుని అయినా సరే ఉద్యోగస్తుడు రిటైర్డ్ అవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ ఏపీఎస్ఆర్టీసీలో ఏ కేటగిరీలో అయితే నియామకం జరిగాడో అదే కేటగిరీలో రిటైర్డ్ అయ్యే పరిస్థితి ఏదైతే ఉందో ఈ 4 సంవత్సరాల నుంచి కూడా మెర్జ్ అయిన తర్వాత మరి చేయవలసిన భర్తీ చేయవలసిన అవసరం, ప్రమోషన్ భర్తీ చేయవలసిన అవసరం కూడా ఉందనేది మా యొక్క ప్రధాన డిమాండు. ఇంచేదంటే రిటైర్డ్ అవ్వకుండానే రిటైర్డ్ అయినా సరే ప్రమోషన్ లేకుండా రిటైర్డ్ అయిపోవడం వల్ల వాళ్ళు ఇంక్రిమెంట్స్ కోల్పోవడం వల్ల అది క్యుములేటివ్ ఎఫెక్ట్ అయిపోయి వాళ్ళకి ఆర్థిక నష్టం లక్షలాది రూపాయల్లో నష్టం జరుగుతుంది. ఈ 4 సంవత్సరాల నుంచి కూడా తక్షణమే మరి వాళ్ళ యొక్క అర్హత మేరకు మరి వెంటనే ప్రమోషన్ సౌకర్యం కూడా పెంచాలనేది మా యొక్క ప్రధాన డిమాండ్. ముఖ్యంగా మహిళా సిబ్బంది ఎవరైతే ఉన్నారో
మహిళా సిబ్బందికి వాళ్ళకి పీరియాడికల్ ఏదైతే మంత్లీ ఏదైతే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుందో 3 days లీవ్ ఇవ్వాలనేది సర్క్యులర్ వాళ్ళే యాజమాన్యమే ఇచ్చిన సర్క్యులర్ని కూడా ఇంప్లిమెంట్ చేయకుండా కనీసపు లీవ్ ఏదైతే ఉందో నెలవారీ 3 రోజులను కూడా లీవ్ ఇవ్వలేని పరిస్థితి. అలాగే వాళ్ళ పిల్లలను చూసుకోవడానికి ఒక టైంలో చైల్డ్ కేర్ లీవ్ కూడా యాజమాన్యం సర్క్యులర్ ఇచ్చినా సరే ఆ చైల్డ్ కేర్ లీవ్ కూడా ఇవ్వలే దుస్థితులు ఇవాళ ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం అన్ని డిపోల్లో కూడా ఉంది. అలాగే మరి ఏదైతే అలాగే ప్రత్యేకించి ఈ కాకినాడ జిల్లా ఏదైతే ఉందో ఈ కాకినాడ జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఒక డ్రైవరు ఉదయమే డ్యూటీ దిగి నైట్ సర్వీస్కి వెళ్ళొచ్చి డ్యూటీ దిగి మళ్ళీ ఈవినింగే మళ్ళీ కంటిన్యూటీ డ్యూటీ ఏదైతే ఉందో మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ రెస్ట్ లేకుండా రెస్ట్లెస్ చట్టబద్ధంగా కూడా ఎంటీడబ్ల్యూ యాక్ట్ ప్రకారం చట్టబద్ధతగా లేకుండా వెంటనే ఆ డ్యూటీకి మళ్ళీ లింక్ డ్యూటీకి వెళ్ళడం, ఆ లింక్ డ్యూటీకి వెళ్ళిన పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇచ్చేది ఎక్కడా లేనిది 1 రోజు రెస్ట్ అవ్వచ్చు, 2 రోజులు రెస్ట్ అవ్వచ్చు, 3 రోజులు ఒకటి ఇవ్వచ్చు. అలా కాకుండా 1:30, 2:30, 3:30 అర పావులతోటి కూడా ఇక్కడ ఈ కాకినాడ డిపోలో ఎక్కడా లేదు. ఆర్టీసీలో ఈ కాకినాడ జిల్లా ఏదైతే ఉందో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఈ కాకినాడ జిల్లాలో కాకినాడ డిపోలోనే ఈ ఈస్ట్ గోదావరికి సంబంధించి జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి సరి అయిన టైమింగ్స్ తోటి సరి అయిన టైమింగ్స్ ఓటీ ఎలవెన్స్లు అలాగే నైట్ దిగి ఎక్కేది ఏదైతే ఉందో తక్షణమే మార్చి వాళ్ళకి రెస్ట్ ఇచ్చి మన్నాడు వెళ్ళే విధంగా ప్రయాణికుల సౌకర్యార్థం యాక్సిడెంట్ రేషియో కూడా తగ్గాలి కాబట్టి డ్రైవర్స్కి కూడా రెస్ట్ కావాలి కాబట్టి అది ప్రధానంగా అమలు చేయాలని. అలాగే ఉద్యమాలు ఈ కాకినాడ జిల్లాలో ఈ కాకినాడలో కూడా గత 67 రోజులుగా ఉద్యమం నిర్వహిస్తున్న 1/19 సర్క్యులర్కు విరుద్ధంగా మరి యాజమాన్యం ఏదైతే తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అదే డిపోలో ఇవ్వాల్సి ఉండగా ఇవ్వకుండా మరి సస్పెండ్ చేయడం అనేది చాలా అన్యాయం. అలాగే ఏలేశ్వరం డిపోలో కూడా మరి సుదీర్ఘకాలంగా ఉద్యమం చేస్తున్నా సరే రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా సరే అక్కడ కూడా మరి ఉద్యోగం అక్రమ సస్పెండ్ చేయడమే కాకుండా వేరే డిపోకి ట్రాన్స్ఫర్ అన్నాను. ఇది ఖచ్చితంగా 1/19 సర్క్యులర్ విరుద్ధం కాబట్టి తక్షణమే వాళ్ళ యొక్క వైఖరి మార్చుకుని ఇవాళ కాకినాడ డిపోలో కూడా ఉద్యమాన్ని విరమింప చేస్తున్నాం. ఎంచేతంటే రాష్ట్ర కమిటీ నాయకులుగా ఈ వీళ్ళు చేసే ఉద్యమం ఏదైతే ఉందో అది మేము అడాప్ట్ చేసుకుని మా సమస్యలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఆ సమస్యల్లో భాగంగా చేసుకుని వాళ్ళ కాకినాడ డిపోలో ఉద్యమాన్ని విరమిస్తున్నాం. అంచేత ఆ ఉద్యమం కూడా వాళ్ళు అదే డిపోలో కొనసాగేలాగా ఆ సస్పెన్షన్ రద్దు చేసి అదే డిపోలో కొనసాగేలాగా అలాగే మరి ఏదైతే గైడ్లైన్స్ ప్రకారం వచ్చేటట్టు కూడా చేయడానికి మా రాష్ట్ర కమిటీ పూర్తి సహాయ సహకారాలు ఇస్తామని మీడియా ద్వారా మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు. థ్యాంక్ యూ.